అందరికీ నమస్తే. 'మోడీ వన్స్ మోర్ 24' శీర్షికలో భాగంగా మేము చేసినటువంటి రెండో పాడ్‌కాస్ట్‌కి స్వాగతం పలుకుతున్నాను. సుధీర్ కుమార్ గారిని మరొకసారి అతిథిగా ఆహ్వానిస్తున్నాను వారిని. 1999 నుంచి 2004 వరకు పాలించినటువంటి వాజ్పేయి గవర్నమెంట్ గాని, 2014 నుంచి 2024 వరకు రూల్ చేసినటువంటి మోడీ గవర్నమెంట్ కానీ, మళ్ళీ రాబోతున్నటువంటి మోడీ గవర్నమెంట్ కానీ, ముఖ్యంగా వీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. వాజ్పేయి గారు ప్రతి ఊరిలో కూడా అంటే ఒక 1000 మంది 500-1000 మంది ఉన్న జనాలున్న ఊరికి కూడా రోడ్డు వేయాలనే సంకల్పంతో ఉంటే, వీరు హైవేస్, ఎయిర్‌లైన్స్, రైల్వేస్ ఇలా అన్ని రంగాల్లో కూడా భారతదేశం విశ్వంలో మొత్తం అంటే ప్రపంచమంతా కూడా అగ్రగామిగా ఉండాలనేటువంటి ప్రయత్నం జరిగింది. వీటన్నిటికి బేస్ ఏంటంటే స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ చూపిస్తూ సుధీర్ కుమార్ గారిని మరొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయమని కోరుతున్నాను. సార్, మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ సుమంత్. సార్, 2014 నుంచి 2024 వరకు భారతదేశం చేసినటువంటి అంటే మోడీ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి పనులేంటి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అది రోడ్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్‌లైన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అవును. యాక్చువల్లీ సాధారణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం రోడ్లేసారా, ట్రైన్‌లేసారా అని అనుకుంటాము. అంటే అదేస్తే సరిపోతదని అనుకుంటాము. మోదీ గవర్నమెంట్ 1, 2 మెట్లు ఎక్కువ ఎక్కి ఆహ్, ఎయిర్‌పోర్ట్స్ అంతకుముందు మనకి కనీసం తెలియనటువంటి విషయం ఏంటంటే, మన నదుల్లోంచి వాటర్ వేస్ కూడా క్రియేట్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే అది రియాలిటీగా మారింది. అది కూడా మనం ఇవాళ చూపిద్దాము. స్టాటిస్టిక్స్ ఎన్నొచ్చినాయి, ఇంకెన్ని రాబోతున్నాయి అన్ని విషయాల్లో చేద్దామని. అయితే ఇందులో చెప్పడానికి స్టార్ట్ చేద్దామని నా దగ్గర ఒక చిన్న గ్రాఫిక్ ఉంది. ఒక్కొక్క టాపిక్ అందులో చూపించి వి కెన్ మనం చూడొచ్చు. ఇందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాలనుకుంది ఏంటంటే, మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే హైవేస్, రోడ్స్ అండ్ హైవేస్. ఇది నేను ప్రత్యేకించి ఇప్పుడు ఆయన దగ్గర మనకి 1,00,000 కిలోమీటర్ల దాకా హైవేస్ నిర్మించడం జరిగింది. అయితే ఇందులో ప్రత్యేకించి నేను చెప్పేది మీరు చెప్పాల్సింది కొత్తగా ఏం లేదు. మనం ఎందుకంటే ఈ రోడ్స్ అన్నీ మనం చూస్తున్నాం. మనం స్టాటిస్టిక్స్ ఒక్క నిమిషం పక్కకు పెడితే, ఇందులో జరిగే రోడ్స్ అన్నీ మనం చూస్తున్నాం. మనం ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళాలంటే, ఒక సిటీ నుంచి ఇంకో టౌన్‌కి వెళ్ళాలంటే కూడా రోడ్లు ఎంత బాగా అయినాయో. 2 లేన్స్, 4 లేన్స్, 6 లేన్స్. ఒకప్పుడు ఆ గుంటల రోడ్లలో నుంచి వెళ్ళడం ఎంత ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాం అనేది ప్రత్యేకించి మనం మళ్ళీ 1,00,000 కిలోమీటర్లేశారు, 80,000 కిలోమీటర్లేశాడు, 1,50,000 కిలోమీటర్లేశారు అనే చర్చ నా దృష్టిలో అయితే అవసరమే లేదు. చూస్తున్నాం ఎట్లాగున్నాయో వితిన్ సిటీస్ ఆల్ హైవేస్, కొత్త హైవేస్, కంటిన్యూస్ కన్‌స్ట్రక్షన్ కూడా మీరు ఇంకొక విషయం చూస్తే చాలా ఫాస్ట్‌గా అయిపోతది. వెళ్తున్నప్పుడు ఏదో కన్‌స్ట్రక్షన్ అయి చిన్న ట్రాఫిక్ జామ్ అయితే అప్పుడప్పుడు ఎన్ని రోజులు కన్‌స్ట్రక్ట్ చేస్తారని అనే ఇది ఉండేది. ఇప్పుడు అది కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. మీరు ఇందాక వాజ్పేయి టైంలో రోడ్లేశారు. విలేజ్‌కి మన ఏంటది గ్రామ సడక్ యోజన గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చి వేశారు. అప్పుడు చాలా మంది అడిగారు రోడ్లొస్తే ఏమవుతాయి? రోడ్లొస్తే డెవలప్‌మెంట్ వస్తదా? అంటే అప్పుడే ఏస్తున్నారు కాబట్టి అందరికీ తెలియలేదు. రోడ్ల వల్ల వచ్చే లాభం వాజ్పేయి గారు దిగిపోయినాక అర్థమైంది. దిగిపోయినాక అర్థమైంది. అప్పట్లో నక్సలిజం చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉండేది. రోడ్లు రావడం వల్ల నక్సలిజం కూడా చాలా తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే నక్సలైట్స్ దేని మీద సర్వైవ్ అయ్యారండి వాళ్ళు. వాళ్ళకి రోడ్లు ఇవ్వకుండా మీకు గవర్నమెంట్ ఏం చేయదు, మీరు బయటికెళ్ళొద్దు, మేమే మిమ్మల్ని చూసుకుంటాము, అట్లా బంధించి పెట్టేశారు విలేజెస్. ఒక్కసారి రోడ్స్ వాళ్ళకేసి మేము కూడా బయటకెళ్ళొచ్చు, మాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి అని వాళ్ళకి అర్థమయ్యేసరికి ఆ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్. అండ్ దెన్ మీరు అన్నట్టు అప్పుడు గ్రామీణ సడక్ యోజన విలేజెస్ కోసము చేస్తే, ఇది మొత్తం కంట్రీని కలపడానికి చేసిన రోడ్స్. ఇందాక చెప్పినట్టు ప్రత్యేకించి దాని గురించి అప్పుడు చేశారు. ఇప్పుడు అన్ని కలిపేయడం అసలు కేవలం మొన్న నేను రీసెంట్ గా తెలుసుకుంది ఏంటంటే, ఓన్లీ తెలంగాణలో రోడ్స్ కి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారట. జస్ట్ తెలంగాణలో రోడ్స్ 2 లేన్, 4 లేన్ అసలు కొత్త రోడ్స్ చేయడం, జస్ట్ 1 స్టేట్ కి నియర్లీ 1,00,000 crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్
ఖర్చు పెట్టారంట. సో ఇమాజిన్ ద స్కేల్ అక్రాస్ ద కంట్రీ, మొత్తం దేశంలో. రైట్. అయితే సెకండ్ రోడ్స్ గురించి మనం ఎక్కువ అందరికీ తెలుసు కాబట్టి సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఇప్పుడు మనం ఈ గ్రాఫిక్ ఒకసారి చూస్తే సెకండ్ ఇది హ్మ్. 75 కొత్త ఎయిర్‌పోర్ట్స్. అంటే ఒక విధంగా రోడ్లు హైవే అంటాం. వీటిని స్కైవే అనొచ్చు. ఓకే. 75 కొత్త ఎయిర్‌పోర్ట్స్ ఎలా వచ్చాయనేది గూడా ఒక చిన్న స్టోరీ చెప్పాలి. చెప్పండి. ఒక గ్రాఫిక్ చూపిస్తున్నాను. ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా విషయాలున్నాయి ఇందులో. లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే, రీసెంట్‌గా ఓపెన్ అనే ఒక మ్యాగజైన్ ఒక స్టోరీ బ్రేక్ చేసింది. రాహుల్ గాంధీ ఒక ఎయిర్‌లైన్ ఇన్‌చార్జ్‌కి ఫోన్ చేసి, ఇక్కడ చూస్తే మీ ఎయిర్‌లైన్‌లో ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన వాళ్ళ క్యాస్ట్ ప్రొఫైల్ నాకు కావాలని అడిగాడంట. అది ఈ మధ్య చూస్తున్నాను. వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేస్తాం. క్యాస్ట్ ఏంటి? రాహుల్ గాంధీ సభల్లోకెళ్ళి జనాల్ని రెచ్చగొట్టి ఎంతలా రెచ్చగొట్టాడో కూడా చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడు మాకు ఇమ్మీడియేట్‌గా ఏం గుర్తొచ్చిందంటే 2016, 17 ఇయర్ గుర్తులేదు. నరేంద్ర మోదీ ఒక స్కీమ్ చేశారు. ఆ స్కీమ్ పేరు ఉడాన్. అవును. ఆ స్కీమ్ పేరు ఉడాన్. ఉడే దేశ్ కే ఆమ్ నాగరిక్ అంటే దేశ పౌరుడు, ప్రతి సామాన్య పౌరుడు ఎగరాలని. హిందీలో ఎయిర్‌పోర్ట్‌ని హవాయి జహాజ్ అంటారు. ఎయిర్‌పోర్ట్ అంటున్నా. ఫ్లైట్‌ని హవాయి జహాజ్ అంటారు. అప్పుడు మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హవాయి చెప్పలేసుకొని తిరిగే వాళ్ళు కూడా హవాయి జహాజ్‌లో వెళ్ళాలి అని నా డ్రీమ్ అని. ఆ డ్రీమ్‌లో భాగంగా దగ్గర దగ్గర కొత్తగా 75 ఎయిర్‌పోర్ట్స్ ఐదర్ నిర్మించడం గాని, పాత పడిపోయి మూసేసున్న ఎయిర్‌పోర్ట్స్‌ని రీఓపెన్ చేయడం గాని జరిగింది. కొత్త రూట్స్. ఇప్పుడు అది గూడా మనం చూస్తే ఆహ్, ఆహ్, చిన్న చిన్న టౌన్స్‌కి గూడా ఎళ్ళడానికి ఇప్పుడు ఈజీ అయిపోయింది. అంటే అంతకుముందు 2, 3 ఫ్లైట్‌లు మారి ఎళ్ళాల్సిన అవసరం లేకుండా వితిన్ ఒక 3, 4 వేళల్లో మనం ఒక పెద్ద సిటీ నుంచి చిన్న టౌన్‌కెళ్ళడం గూడా ఈజీ అయిపోయింది. ఇంతకుముందు కడపలో గూడా ఎయిర్‌పోర్ట్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ కడప ఎయిర్‌పోర్ట్‌లో ఎన్ని ఫ్లైట్‌లు 14 ముందైతే అసలు ఎయిర్‌పోర్ట్ ఉందని తెలీదు. ఉన్నా అది ఓన్లీ పొలిటీషియన్స్ ఎవరైనా వీఐపీస్ వస్తేనో వాళ్ళ కోసం ఉండేది. కడపకి ఇప్పుడు దగ్గర దగ్గర రోజుకి 2, 3 ఫ్లైట్‌లు, హైదరాబాద్ నుంచే రోజుకో ఫ్లైట్ ఇంచుమించు ఉంటది. అంత అంత కనెక్టివిటీ త్రూ ఎయిర్‌లైన్స్ పెంచి ప్రతి సామాన్య పౌరుడు గూడా ఎళ్ళేటట్టుగా ఈ మోదీ గవర్నమెంట్ చేసింది వాళ్ళ కోసం. నెక్స్ట్ హైవే మాట్లాడుకున్నాము. స్కైవే మాట్లాడాము. నెక్స్ట్ మనం రైల్వేస్ గురించి ఒకసారి మాట్లాడాలి. ఇది గూడా అంతకుముందు మనకి ట్రైన్‌లు ఉండేవి. రైల్వే మినిస్టర్, రైల్వే బడ్జెట్ అంటే వచ్చి ఏ రాష్ట్రానికి ఎన్ని ట్రైన్‌లేస్తున్నారనే చర్చ మాత్రమే ఉండేది. కొత్త ట్రైన్‌లు అవే ట్రాక్స్, అందులోనే కొత్త ట్రైన్‌లు. ఒకవేళ రైల్వే ముఖ్యమంత్రి గనుక ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే మొత్తం ఆ రాష్ట్రానికే ఆ వేసుకునేవారు. రాష్ట్రానికే ఉంటాయి అంతే. 100లో 90 అక్కడికెళ్తే మిగతా 10 ఆడపదడప అక్కడిక్కడ చిన్నవి ఇచ్చేస్తారు. జస్ట్ వీళ్ళ 10 ఏళ్లలో వీళ్ళు దగ్గర దగ్గర 32,000 కిలోమీటర్లు కొత్త ట్రాక్ వేశారు. అంటే ఐదర్ కొత్త రూట్, లేకపోతే ఉన్న ట్రాక్ లోనే డబుల్ ట్రాక్ అట్లా వేయడం అన్నమాట. జస్ట్ వీళ్ళ 10 ఏళ్లలో వీళ్ళు అది చేయడము. అదొక్కటే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు అందరూ క్లైమేట్ చేంజ్ గురించి చాలా మాట్లాడతారు. క్లైమేట్ చేంజ్ చేయాలి, ఎన్వైర్న్‌మెంట్‌ని కాపాడాలి. వన్ ఆఫ్ ది అందులో భాగంగా ఒకటి ఏం చేయాలంటే రైల్వే ట్రాక్స్‌ని ఎలక్ట్రిఫికేషన్ చేయాలి. ఓకే. మన ట్రాక్స్ లేకపోతే బొగ్గుతో నడిపించి అట్లా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నియర్లీ 90% ఆఫ్ ద ట్రాక్‌ని ఎలక్ట్రిఫికేషన్ కూడా కంప్లీట్ చేసేసింది ప్రభుత్వం. ఆల్సో ఇందాక చెప్పినట్టు అన్నీ చాలా స్పీడ్‌గా అయిపోతాయి. యూపీఏలో ఉన్నప్పుడేమో రోజుకి 1 కిలోమీటర్ చొప్పున ఎలక్ట్రిఫై చేసేవారు. ఈళ్ళొచ్చి రోజుకి 12 కిలోమీటర్ల చొప్పున ఎలక్ట్రిఫై చేసుకుంటూ వెళ్ళిపోయి దగ్గర దగ్గర 90% రైల్వే ట్రాక్ ఎలక్ట్రిఫికేషన్ కూడా అయిపోయింది. ఓకే. అంటే ఓన్లీ ట్రాక్ వేయడంతోనే సరిపెట్టకుండా ట్రాక్‌ని ఇంకా బాగా ఎఫిషియంట్ ఎట్లా చేయాలి? ఎలక్ట్రిఫై చేస్తే బాగా ఎఫిషియంట్ అవుతది. కొత్త ట్రైన్స్ కొత్త రూట్స్ వేయడం కాకుండా
వందే భారత్ వచ్చినప్పుడు మనం ఒకసారి థింక్ చేస్తే చాలా మంది క్రిటిసైజ్ చేశారు. ఏంది ఈయన ప్రతి వందే భారత్‌ని ఇనాగ్రేట్ చేస్తున్నాడు. ఈ ట్రైన్‌లో పెద్దగా ఏముంది? ఆహ్, అంత స్పెషల్ ఏముంది? ఎందుకొస్తున్నాడు ప్రతిదానికి? అని విమర్శించే వాళ్ళు ఒక ఎత్తైతే, ప్రతి స్టేషన్‌లో ఎలా వెల్కమ్ చేశారో మనం చూసాం. అవును. చాలా వందే భారత్ వచ్చినప్పుడు. చాలా పువ్వులేసి ఉత్సాహంతోని చాలా ఎళ్తాం ఉత్సాహం. జనాలు. ట్రైన్ అక్కడ ఆగకపోయినా జనాలు అక్కడ ఆగి ట్రైన్ వస్తున్నప్పుడు చప్పట్లు కొట్టారు అప్పట్లో. అవును. ప్లస్ అది ఓకే. అదేదో సరే వీళ్ళేదో తీసుకొచ్చారు క్రౌడ్‌ని. అన్ని వందే భారత్‌లు ఫుల్ నడుస్తున్నాయి. ఇవాళ అవును. మీరు బుక్ చేసుకుందాం అనుకున్న దొరుకుతాయి గానీ ఎక్కితే కూడా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ మనం ఏదో మేకప్ చేసి చెప్పాల్సిన అవసరం గూడా లేదు. ఐ థింక్ దగ్గర దగ్గర ఆల్రెడీ 80 90 వందే భారత్ ట్రైన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్‌కి 400 దాకా తీసుకొస్తారంట. ఓకే. ఇదే ఆ! ఆ స్పీడ్. సో, ఒక ట్రాక్ వేయడమే కాదు, ట్రాక్‌ని ఎలక్ట్రిఫై చేయడం, ఇలా కొత్త రూట్స్ వేయడం. కాకపోతే మన రైల్వేస్‌లో కొంచెం ఇబ్బందేంటంటే, మనం జనాభా ఎక్కువ గాబట్టి అప్పుడప్పుడు బుకింగ్స్ ఎక్కువ. ఈ అవును. మధ్య కొన్ని వీడియోస్ గూడా చూస్తున్నాం కోచెస్‌లో జనం ఎక్కువుంటున్నారని. సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లము. కానీ హ్మ్. హ్మ్. ఆ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఇది ఇగ్నోర్ చేయడానికి లేదు. ఎంత వరకైతే జరిగిందో అది డెఫినెట్‌గా మనం ఇగ్నోర్ చేయడానికి. సో, అది రైల్వేస్. ఓకే. మీరన్నట్టు ఒక హ్మ్. పాయింట్ అండి. రైల్వేస్ ఓవర్ బుకింగ్స్ అయ్యి ఎక్కువ రష్ అంటే 3ఏలో, 2ఏలో అవును. కూడా జనరల్ రావడం అనేది మీరన్నట్టు అవునండి. మేబీ హ్మ్. ఐ థింక్ గవర్నమెంట్ ఫీడ్‌బ్యాక్ చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. నార్మల్‌గా తీసుకుంటది. అవును. ఈ విషయాల పైన. అవును. నాకు తెలిసి వాళ్ళు దీని మీద గూడా నెక్స్ట్ ఏదో టర్మ్‌లో ఖచ్చితంగా చేస్తారని నాకైతే చెయ్యాలి. చాలా ఆశాభావంగా ఉంది. కరెక్ట్. నాకు ఉంది. మనం మన స్టేషన్స్‌ని కూడా చూసామనుకోండి. ఒకప్పుడు ఎలాగుండేవి. ఇప్పుడు అవును. ఇప్పుడు రీడెవలప్‌మెంట్‌తో ఎంత బాగా అయినాయి. రైల్వేస్‌తో 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి టైము, 2 జనం. జనం అవును. ఎక్కువ వెళ్ళడం. అవును. హ్మ్. టైమ్ యాక్చువల్‌గా ఫస్ట్ టర్మ్‌లో బానే అయింది గానీ, మళ్ళీ హ్మ్. కొంచెం లాగ్ అయింది. మళ్ళీ కొంచెం సెకండ్స్‌లో కొంచెం లాగింగ్ ఉంది. ఈ 2 ప్రాబ్లమ్స్ గనక సాల్వ్ చేయగలిగితే టైమ్ అంటే అటు ఇటు 5, 10 నిమిషాలంటే ఏదో అనుకోవచ్చు గానీ, అప్పుడప్పుడు మనకు తెలుసు అరగంట, గంటలు, 2 గంటలు కూడా లేట్ నడిచే ట్రైన్స్ చాలా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కాబట్టి కొత్త ట్రాక్స్ వచ్చాయి. ఫాస్ట్ ట్రైన్స్ వచ్చాయి. అవును. మంచి స్టేషన్స్ వచ్చాయి. ఎలక్ట్రిఫికేషన్ కూడా అయిపోయింది. సో, నెక్స్ట్ టర్మ్‌లో తప్పకుండా ఈ వాళ్ళ ప్రయారిటీలో ఇది మాత్రం ఉండాల్సిందే. ఐ థింక్ ఐ యామ్ ఆల్సో ష్యూర్ ఉంటది ఉంటుందని వాళ్ళకి. హ్మ్. అవును. నెక్స్ట్ అసలు మనకి నేను విన్నప్పుడు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇలాంటిది ఒకటి చేయొచ్చా అని కూడా నేను అనుకోలేదు. ఈజ్ వాటర్ వేస్. ఓకే. హ్మ్. అంటే సేమ్ సింపుల్ మనకి చాలా పెద్ద పెద్ద నదులున్నాయి. ఆ నదుల్ని మనము ట్రాన్స్‌పోర్ట్‌కి వాడుకోవటం లేదు. అనే 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 ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి హైవేకి ఎలాగైతే మనం నంబర్‌లిస్తామో, రైల్వే రైల్వే స్టేషన్స్‌కి, రూట్స్‌కి ఎలాగ నంబర్‌లిస్తామో, అట్లాగే వాటర్ వేస్ అని క్రియేట్ చేసి, వాటర్ వేస్‌కి ఒక నంబర్ అన్నమాట. వాటర్ వే 1, నేషనల్ వాటర్ వే 1, నేషనల్ వాటర్ వే 2 అట్లా మొత్తం 13 ఆల్రెడీ కట్టేసారు. కట్టడం అంటే ఆపరేషనలైజ్ అన్నమాట. అందులో నుంచి షిప్స్ ఎళ్తాయి. కార్గో మేజర్‌లీ కార్గో తీసుకొనెళ్ళి ఆహ్, వీటి వల్ల ఏమవుద్దంటే రోడ్ మీద కూడా కొంచెం అప్పుడప్పుడు ట్రాఫిక్ తగ్గిపోతది. ట్రక్స్‌లో ఓకే. ఎక్కువ పెట్టి ఎక్కువ హెవీ ఐటెమ్స్ పెట్టి రోడ్ మీద పంపించేయడానికన్నా చిన్న షిప్స్‌లో అది పెట్టి మన వాటర్ వేలో పంపించడం. నేషనల్ వాటర్ వే 1 ఈస్ గంగా రివర్. ఓహ్! ఓకే. ఆహ్, ఆ! ఆ గంగా రివర్ మీద అది ఎక్కడ ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు పారుతూనే ఉంటది. ఆ దారిని నేషనల్ వాటర్ వే 1 అని చెప్పి అందులో కార్గో షిప్స్ ఈ మధ్య క్రూజ్ షిప్ కూడా ఒకటి పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ అవును. ఇనాగ్రేట్ చేసారా? అది ఐ థింక్ 2 వీక్స్ ఎంతో నాకు గుర్తులేదు గానీ టూరిజం గూడా యూజ్ అయ్యి టూరిజం కన్నా ఇంపార్టెంట్‌గా కార్గోకి దేర్‌ఫోర్ ఎకానమీకి ఇంప్రూవ్ అయ్యేటట్టు మొత్తం 120 దాకా 120 వాటర్ వేస్ దాకా కంప్లీట్ చేయాలనేది ఎయిమ్. 13 అయిపోయినాయి. ఇంకొక 106 ఈయన నెక్స్ట్ 10 ఇయర్స్‌లో అది కూడా ఫినిష్ చేస్తాడు నాకు తెలిసి. అండ్ వాడుకోవడానికి. హ్మ్. ఇది గూడా. మీరన్నట్టు యాక్చువల్‌గా వాటర్ వాటర్ వే వేస్ అంటే ఇంకోటి ఇప్పుడే ఏం హ్మ్. గుర్తొచ్చిందంటే, అంతకుముందు కార్స్ ఆహ్, ఫారెన్ నుంచి వచ్చే కార్స్ చెన్నైలో దిగి రోడ్డు ద్వారా ముంబైకెళ్ళేవంట. దాన్ని ఎందుకు చేయడం పోర్ట్ టు పోర్ట్ చేసుకుంటే హ్మ్. ఖర్చు కలిసొస్తది. పొల్యూషన్ తగ్గుతది. మన రోడ్స్ అంత ఇవవ్వని చిన్న చిన్న అంటే మనము అంతకుముందు
ఇవి బేసిక్ గదా! వీళ్ళకి తెలిసే ఉంటదిలే, చూసే ఉంటారులే అని వదిలేస్తాం సజెషన్‌లు ఇవ్వడం. ఈ ప్రభుత్వం అలా కాకుండా తీసుకొని హ్మ్. రోడ్ మీద ట్రాఫిక్ తగ్గించినట్టు అవుతది. పొల్యూషన్ తగ్గించినట్టు అవుతది. వాటర్‌ని గూడా ఎఫెక్టివ్‌గా వాడుకొని అవును. అవును. మీరన్నట్టు చాలా ఇన్నోవేటివ్. అవును. ఇన్నోవేటివ్ ఫ్యూయల్ గూడా టైమ్ ఒకటి ఫ్యూయల్ గూడా సేవ్ చేసుకోవచ్చు. మీరన్నట్టు సేవ్ ఒక చేస్తాం. ట్రక్ అవునవును. అన్ని కార్స్ అవి తీసుకెళ్ళడానికి తీసుకునే టైమ్ లేకపోతే ఆ ఫ్యూయల్ అవును. అనేది అవును. సేవ్ అవుతుంది. చాలా సేవ్ అవుతుంది సేవ్ ఫ్యూయల్ గూడా. అవుతుంది. సేవ్ అవుతుంది. సో, చాలా ఇన్నోవేటివ్‌గా అనిపించింది. ఎప్పుడు మనం రోడ్లేయండి అనే విన్నాం గానీ, మన నదుల్ని ఇలా కరెక్ట్‌గా వాడుకోవాలని అదొకటి చాలా ఇన్నోవేటివ్ అనిపించింది నాకు. హ్మ్. అంటే ఇది ఒక రకంగా చాలా గుడ్ అనిపిస్తుంది సుధీర్ గారు. ఎందుకంటే హ్మ్. ఫస్ట్ హ్మ్. ఏమో అంటే అసలు రోడ్లు లేనప్పుడైతే ఈ అలానే అందరూ అడ్జస్ట్ అయిపోయారు. కానీ మంచిగా జస్ట్ అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అవును. పెరగడం మంచిదేనేమో జనాలకనిపిస్తుంది. అంటే రోజు అవునవునవును. బాగున్నా ఇంకా, ఇంకా, ఇంకా అనేది. అవును. కరెక్టే. అప్పుడు కొంతమంది చిన్నవాళ్ళు కలిస్తే అంటే ఈ రోడ్లు లేని డేస్‌ని చూడని వాళ్ళు ఉంటారు కొంతమంది. హ్మ్. వాళ్ళకి ఇదే నార్మల్ అనిపిస్తుంది. అవును. ఆ! విచ్ ఈస్ గుడ్. ఇంకా బెటర్‌గా చేయాలన్నప్పుడు వీళ్ళకి కూడా కసి ఉంటది. అవును. బట్ జస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అవును. 15, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తేనే ఇవేవి ఇంత క్విక్‌గా జరుగుతాయని మనం ఎవ్వరము ఆహ్, అనుకోనుండం. అవును. అవును. అయితే నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఇంకో మెయిన్ రోడ్స్, ట్రైన్స్, వాటర్ వేస్, స్కై వేస్ కాకుండా మెయిన్ ఇంకొకటి ఏమనిపించిందంటే హౌస్ ఇంటికి ఒక ఇల్లు. దగ్గర దగ్గర వీళ్ళు 3.5 క్రోర్ హౌసెస్ ఫర్ పూర్ అది ఏదో చిన్న రూమేసామా అలా కాకుండా ప్రాపర్ ఆహ్, ఆహ్, బెడ్‌రూము, మోర్ ఇంపార్టెంట్‌లీ బాత్రూము, ఒక టాయిలెట్ కంపల్సరీ ఉండాలి ఇంట్లో. అని దగ్గర దగ్గర 3.5 క్రోర్స్ హౌసెస్ ఆల్రెడీ కట్టారు. అవును. ఈయన సెకండ్ టర్మ్‌లో స్పీచ్‌లో కూడా చెప్పారు. బై 2022 అందరికి ఇచ్చేద్దామని. కోవిడ్ వచ్చింది కాబట్టి 2 ఇయర్స్ అన్ని డిలే అయినాయి. అయినా సరే దగ్గర దగ్గర 3.5 క్రోర్స్ కొత్త హౌసెస్ కట్టడం అనేది ఇది కూడా మనం మళ్ళీ ఏదో స్టాటిస్టిక్స్ చెప్తున్నామో, ఏది చేస్తున్నామో కాదు మనకు కనిపిస్తున్నాయి. అవును. మనమే ఒక 100 మన ఇంటి నుంచి ఒక 100 కిలోమీటర్లు సరదాగా అలా ఒక రౌండేస్తే ఇలాంటి హౌసెస్ కనిపించేస్తాయన్నమాట. అంత ఆహ్, అ అంత సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఇది. హౌసెస్ కట్టడం. హౌసెస్ కట్టడం ఒకటే కాకుండా హ్మ్. ఇంకోటి ఏం చేశారంటే ప్రతి హౌస్‌కి ట్యాప్ కనెక్షన్ ఒకటి ఆల్రెడీ అవును. ఒక 10 క్రోర్ హౌసెస్‌కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొత్తవి. ఇంటికి ట్యాప్ కనెక్షన్. దీనివల్ల ఆహ్, ఇంటికి టాయిలెట్, ఇంటికి ట్యాప్ కనెక్షన్ వల్ల మెయిన్ ఏంటంటే లేడీస్‌కి కూడా టైమ్ ఒకటి సేవ్ అయిపోతది. అవును. హ్మ్. దెన్ హ్మ్. దెన్ ఇఫ్ యూ యాడ్ సిలిండర్ కనెక్షన్స్ ఇస్తున్నారు. ఉజ్వల స్కీమ్ కింద దగ్గర దగ్గర అదొక 10,00,00,000 సిలిండర్‌లు కనెక్షన్‌లు ఇచ్చారు. ఈ 3 ఇంకొక చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్ ఒకటి యాడ్ చేస్తాయి. అదేంటంటే హెల్త్ ఆహ్, ఆరోగ్యం ఆఫ్ ది వుమెన్ ఆఫ్ ది హౌస్. వాటర్ కోసం ఎన్ని కిలోమీటర్లు వాళ్ళు నడిచి వాటర్ తెచ్చుకునే సందర్భాలు. టాయిలెట్ లేదని బయటికెళ్ళాల్సిన సందర్భాలు. ఆహ్, కట్టెల పొయ్యి మీద వండి ఆ పొగని పీల్చుకొని హెల్త్ పాడు చేసుకొని ఇవన్నీ పోయినాయండి ఇంకా. హ్మ్. అవును. వాళ్ళకి. సో, వాళ్ళ హెల్త్ కూడా ఎంత ఇంప్రూవ్ అవుతది. వాళ్ళకి టైం దొరుకుతది. వాళ్ళెళ్లి పని చేసుకోగలరు. దేర్‌ఫోర్ మోర్ మనీ వాళ్ళకి ఎర్న్ చేసుకోగలరు. ఇట్లా ఒక స్కీమ్‌తో వదిలేయకుండా అంటే ఒక ఇల్లు కట్టి ఇచ్చేసామని వదిలేయకుండా, ఆ ఇంట్లో కావాల్సిన బేసిక్స్ కూడా ఇస్తే వాళ్ళ హెల్త్ బాగవుతది. తద్వారా వాళ్ళ వెల్త్ కూడా వాళ్ళు పెంచుకోవచ్చు బై గోయింగ్ టు వర్క్. సో, ఇలా ఇది ఈ ఈ ఈ 5 టాపిక్స్ మీద ఇవాళ ఆహ్, చర్చిద్దాం అనుకున్నాను. వేర్ ఇల్లు, హౌస్, ఆహ్, వాటర్ వేస్, ఎయిర్ వేస్, రైల్వేస్ అండ్ హైవేస్ మీద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగా డెవలప్ అయిందని. మీరన్న పాయింట్ ఒకటి హౌసింగ్ హ్మ్. అన్నారు గదా! హౌసింగ్ మీద ఒక చిన్న హ్మ్. పాయింట్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అండి, అర్బన్ మిడిల్ క్లాస్‌కి గూడా అంటే రూరల్‌గా, అర్బన్ కానీ ఒక అవును. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ పెట్టారు. ఆ! ఆ! అవును. 2,30,000 వరకు అంటే ఈ 2,00,000 ఈ అవును. హౌసింగ్ లోన్ కనుక 50,00,000 లోపల ఉండి ఫస్ట్ టైమ్ తీసుకుంటే ఫస్ట్ అవును. ఇల్లే గనుక ఉంటే అవును. 2,30,000 అనేది ఇట్స్ ఎ బిగ్ అమౌంట్ యాక్చువల్లీ. అది చాలా బిగ్ చాలా అమౌంట్. మందికొచ్చింది.
అవును. అంటే ఇది ఇగ్నోర్ చేసే విషయం కాదు. అందరూ అంటే ఏమొచ్చింది మాకు ఈ గవర్నమెంట్ నుంచి నథింగ్ హాస్ కమ్ అంటారు కదా! బట్ అవును. లాక్స్ అవును. ఆఫ్ పీపుల్ హావ్ రిసీవ్డ్ దట్ ఇంట్రెస్ట్ వి అండ్ హావ్ బెనిఫిట్. రిసీవ్డ్ దట్. అవును. మీరు నేను ఇంకొకటి కూడా చెప్తా. ఇంకొకటి చూపిస్తాను. మీరు చెప్పండి. ఆహ్, హౌసింగ్ లోన్ అన్నారు గదా! హ్మ్. అవును. హ్మ్. అర్బన్ మిడిల్ క్లాస్‌కి సో, ఈ స్కీమ్ ఏంటంటే బిలో 50,00,000 ఫస్ట్ హౌస్ అయితే 2,50,000 అవును. దగ్గరగా బ్యాక్ వస్తుంది. హ్మ్. 50,00,000 అబోవే అనుకుందాం. మనము 2012 ఒక 10, 12 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా ఇల్లు కొనుంటే హ్మ్. ఈ గ్రాఫ్ ఏం చూపిస్తుందంటే 2000 జనవరి నుంచి 2021 జనవరి వరకు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఓకే. ఈ రెడ్ గ్రాఫ్ ఏంటంటే యూపీఏ ప్రభుత్వం ఉన్న టైం అన్నమాట. అంటే దగ్గర దగ్గర జనవరి 2000 అది మిడ్ 2004 టు మిడ్ 2014. ఇది గూడా ఇది మేడప్ కూడా గాదు. మనం ఒకవేళ 2012, 13లో ఇల్లు కొనుంటే మనకు తెలుసు హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ 10%, 11% వరకు కూడా మనం కట్టుకున్నాం. అవును. డబుల్ డిజిట్స్. డబుల్ డిజిట్స్‌లో అందరం కట్టుకున్నాం. అప్పుడు ఇల్లు తీసుకున్నప్పుడు. అది ఒక టైమ్‌లో 6.5% కూడా పడిపోయింది. అది మళ్ళీ మనం స్టాటిస్టిక్స్ చూపించడం ఒక ఎత్తు. మనం అందరం అనుభవించింది గూడా ఇది. అవును. అవును. అవునా? 10% 10% ఉన్న హౌసింగ్ ఇంట్రెస్ట్ రేట్ 7%కి పడిపోతే ఒక 3, 4 ఇయర్స్‌లో అదే ఒక 2, 3 లాక్స్ బెనిఫిట్ కదా మనకి. ఆహ్, హౌసింగ్ లోన్ తీసుకుంటే మనం ఎంత దగ్గర దగ్గర 15 ఏళ్ళకి తీసుకుంటాము. అవును. హ్మ్. 10, హ్మ్. 15 ఇయర్స్. సో, ఇమాజిన్ ఒకవేళ 2012లో తీసుకొనుండుంటే 11% 2000 ఇప్పటికి ఒక 12 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ 6,00,000 వరకు మనకు సేవ్ చేసుంటాం. కాకపోతే అది కనిపించదు. అవును. ఆ! అకౌంట్ నుంచి ఇంకా ఈఎంఐ ఎళ్తుందనే ఉంటది గానీ, అది గూడా కనిపించదు. ఓహ్! ఇది చాలా పెద్ద బెనిఫిట్‌లేండి. అంటే అవును. ఇన్ కోఆర్డినేషన్ విత్ కనిపించని ఆర్‌బీఐ. బెనిఫిట్. అవునవును. కనిపించాల్సి. అవునవును. ప్లస్ ఈజీ గూడా గాదు. ఇట్స్ నాట్ ఆ! లైక్ ఒకరోజొచ్చి పాలిసీ లాగా మీకు ఇదిగో హౌసింగ్ ఇంట్రెస్ట్ ఇవాల్టి నుంచి తగ్గిస్తున్నాం అని అవును. అట్లా కూడా చేయలేము దీన్ని. అవును. అవును. సో, అది మీరంటే గుర్తొచ్చింది నాకు. ఓకే. ఇది గూడా ఎంత బెనిఫిట్ అయింది మిడిల్ క్లాస్ సాలరీడ్ ఆహ్, క్లాస్‌కి ముఖ్యంగా. సాలరీడ్ క్లాస్‌కి చాలా అవునవును. మోస్ట్‌లీ ఎంతుంటాయండి? 45,00,000-75,00,000 మధ్యలో ఆహ్, మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేవి సారీ 35-75 మధ్యలో జనరల్‌గా ఉంటాయి. ఆ టైంలో. ఆ టైంలో అవును. ఇమాజిన్ నియర్లీ 6-8 లాక్స్ సేవింగ్స్ అంటే అది సింపుల్ కాదు కదా! అవును. ఇట్స్ ఎ హ్యూజ్ ఆ! బెనిఫిట్. అవును. అవును. అవునవును. సో ఆహ్, మీరన్నట్టు అంటే మనం మాట్లాడుకుంది ఇప్పుడు చాలా బ్రీఫ్‌గా కాకపోతే స్టాటిస్టిక్స్‌తోని మాట్లాడుకున్నాం. రోడ్స్ గురించి, రైల్వేస్ గురించి, ఎయిర్‌పోర్ట్స్ మీరన్నట్టు అవును. ఎయిర్‌పోర్ట్స్ నిజంగా గూడా డెవలప్ అయింది. కొన్ని విన్నది నేనేంటంటే ఎయిర్‌పోర్ట్స్ హావ్ బికమ్ న్యూ రైల్వేస్ నౌ. అంటే అంతమంది జనాలు ట్రావెల్ చేస్తున్నారు. అంత రష్ ఉంటుంది. అంతరష్ ఆహ్, అవును. మేబీ మేబీ ఇంకా ఇంకా పెద్ద ఎత్తున చేస్తారేమో నెక్స్ట్ టైమ్‌లోనే చూడాలి. మనం ఎయిర్‌పోర్ట్‌కెళ్తే మనకర్థమైపోతుంది గూడా. మనం మళ్ళీ చెప్పా కదా! మనం కొత్తగా అర్రె! ఇంతమంది ఎళ్తున్నారు అని స్టాటిస్టిక్స్ చూడడం ఒక ఎత్తు. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి అది అనుభవించడం ఒక ఎత్తు. అక్కడే సో మనకు తెలుస్తుంది ఎన్ని హ్మ్. సో, ఓవరాల్‌గా అంటే మనం అనుకునేదేంటంటే అప్‌వర్డ్ మూవ్‌మెంట్ ఉంది. అంటే ఇన్‌కమ్ లెవెల్‌లో అవును. కానీ, స్పెండింగ్ లెవెల్‌లో అవును. కానీ స్పెండింగ్ పీపుల్ లెవెల్‌లో అయితే గాని అప్‌వర్డ్ లెవెల్ ఉంది. అప్‌వర్డ్ మూవ్‌మెంట్ అవునవును. ఉంది. ఓకే. ఇట్స్ ఎ అవును. అదైతే పాజిటివ్ ఉంది. సైన్. చాలా గవర్నమెంట్ లెవెల్‌లో పాజిటివ్. పాజిటివ్. ఇంతమంది ఎలా అంతే గదా! ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారంటే ఖర్చు పెట్టడానికి ఎయిర్‌పోర్ట్‌లో రూ. 150, రూ. 200 పెట్టి ప్లేట్ ఇడ్లీ తీసుకొని ఆ కౌంటరే చాలా బిజీగా ఉంటది. అవునా? ఓకే. కంప్లెయింట్ చేస్తారు. అంటే ఎవడో పెడతాడు బిల్లు. అవును. జీఎస్టీ కానీ ఉందని పెడతారు. దాని ప్రకారం. పెడతారు. కానీ ఆ కౌంటర్ ఎంత బిజీగా ఉంటది ఎయిర్‌పోర్ట్‌లో. అవును. అంటే జనాలకు గూడా ఖర్చు పెట్టే అది సామర్థ్యం పెరిగింది. అందుకు ప్లస్ వెన్ యూర్ కనెక్టివిటీ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే బిజినెస్ పెరుగుతది. అవును. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్ ఎకానమీ నేను ఖర్చు పెడుతున్నా అంటే ఇంకెవరో బెనిఫిట్ అవుతున్నట్టే గదా! మీకు చిన్న ఎగ్జాంపుల్ అంటే మీ టైం ఎక్కువ తీసుకున్నా అనుకోకండి గానీ, పర్వాలేదు. మా పర్వాలేదు. హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్ళడానికి గతంలో కనీసం 5 గంటలు పట్టేది. 5, 5:30 ఆ! గంటలు పట్టేది. ఏది హ్మ్. 170 కిలోమీటర్స్‌కి. ఆ! 3 1/2 అవును. అవర్స్ దాకా పట్టేది. ఆ! ఎందుకంటే రోడ్ నిజంగా గూడా సింగిల్ రోడ్ సరిగ్గా ఉండకపోయేది. అదంతా సో అవును. డ్రాస్టిక్ ఇంప్రూవ్‌మెంట్ ఉంది. నో డౌట్. అవును. రోడ్ అవును. నో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. డౌట్ అండి. నో డౌట్. నో డౌట్. రోడ్స్ అయితే అసలు మనం స్టాటిస్టిక్స్ గూడా చూపించాల్సిన అవసరం లేదండి. అసలిగ అది ఇట్స్ అన్ కాకపోతే ఇట్స్ అన్ ఎక్స్‌పీరియన్స్. టోల్ చార్జెస్ అని జనాలు బాధపడడం మాత్రం పడతారు. చూసాం గానీ అదర్‌వైస్
బట్ అవును. ఎవ్రీథింగ్ కమ్స్ ఫర్ ఎ ప్రైజ్ అనుకుంటా అండి కదా! మీరేమంటే అవును. ఏ యాక్చువల్‌గా బెనిఫిట్ అయినా ఇంకొకటి చూస్తే ఇండియాకి స్పెసిఫిక్‌గా టోల్ చార్జ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. అది ఇండియాకి స్పెసిఫిక్‌గా ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా హైవేస్ వాడుతుంటే మీరు ఆగి టోల్ కడతారు. ఎక్కడైనా సరే. ఇట్స్ ఎ ఇప్పుడు స్టాండర్డ్ మోడల్ ఐ గెస్ ఒక ఎక్కడైనా. స్టాండర్డ్ మోడల్ అది. ఇక్కడి నుంచి విజయవాడ ఎళ్తే 200 ఖర్చు టోల్స్‌కి 200, 300 అవుతది. ఎగ్జాంపుల్. ఎక్కడికెళ్ళినా అదే మోడల్ ఉంటది. రోడ్ టాక్స్. కానీ అంతకుముందు గూడా ఉండేది టోలు. కానీ ఆ 150 కిలోమీటర్లు వెళ్ళడానికి మనం కట్టే టోల్‌కి, ఆ రోడ్డుకి సంబంధం ఉండేది కాదు. అవును. కాబట్టి ఆహ్, ఇప్పుడు జనాలు వాడుతున్నారు గూడా. అంటే ఆ! ఇదేదో మనం సో, ఏది కూడా ఈవెన్ రోడ్స్ ఏస్తున్నప్పుడు గూడా మీ నంబర్ తప్పు కాలిక్యులేట్ చేస్తున్నారు. అలాంటి క్రిటిసిజం గూడా వచ్చింది. అప్పుడు గూడా కన్ మొత్తం వరల్డ్‌లో ఎలా చేస్తారో, అంత ముందు ప్రభుత్వం ఎలా కౌంట్ చేసాయో, ఈ ప్రభుత్వం గూడా అలాగే కౌంట్ చేసింది. ఓకే. హ్మ్. హ్మ్. అంటే ఎన్ని కిలోమీటర్స్ కడుతున్నామని చెప్పడానికన్నమాట. సో, జనరల్ వరల్డ్‌లో ఎట్లాగున్నా సేమ్ ఇక్కడ మనం గూడా అదే చేసాం. ఓకే. సార్ హ్మ్. ఫైనల్ మనం హ్మ్. కంక్లూడ్ చేద్దాం. ఇంకోటి ఆ! బుల్లెట్ ట్రైన్ కూడా మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా బుల్లెట్ ట్రైన్ గూడా ఒకటి నడుస్తుంది. సో, అవును. అంటే హై స్పీడ్ నెట్వర్క్ గూడా ఒకటి ప్రపోజల్ ఉన్నట్టుంది గవర్నమెంట్ దగ్గర. ప్రపోజల్ అంటే ఉంది. అవును. ఆహ్, అవును. టాప్ సిటీస్‌ని కనెక్ట్ చేద్దామని. అవును. అవును. సో, నెక్స్ట్ టర్మ్‌లో ఇవన్నీ బుల్లెట్ ట్రైన్స్ చేస్తాడు. కావచ్చు, హై స్పీడ్ కావచ్చు. మనం అనుకున్నట్టు చాలామంది క్వెషన్స్ రైజ్ చేశారు. టు బీ ఫ్రాంక్ అవును. ఇది రైల్వేస్ మీద. సో, అవన్నీ అవును. కూడా వాళ్ళు అడ్రెస్ చేస్తారనే అనుకుందాం. అవును. సో, ఆహ్, చెప్పండి ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఈ 10 ఇయర్స్‌లో మోడీ గవర్నమెంట్ పెర్ఫార్మన్స్‌ని మీరెలా ఎలా చేస్తారు? అంటే విత్ కంపేర్ టు ది అదర్ యూపీఏ గవర్నమెంట్ ఎలా చూస్తారు విత్ దీని మీద? విత్ కంపేర్ టు యూపీఏ అయితే అసలిది 20 ఔట్ ఆఫ్ 10 మార్క్స్ వేయొచ్చు. కాపోతే ఇదే స్పీడ్ కంటిన్యూ అయ్యి ఏదో పనయిపోయిందని గాదు. నేను చెప్పడం గాదు. ప్రధాన మంత్రి చెప్తున్నాడు. అవును. ఇంకా ఈ వీటిలోనే చాలా పనుంది చేయడానికి. వాటర్ వేస్ ఎగ్జాంపుల్ 100 కట్టాలింకా. రైల్వేస్ మనం మాట్లాడుకున్నాం ఏం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేది. అది సాల్వ్ చేయగలిగే అంటే హ్మ్. అంటే ఒక కమిట్మెంట్‌తో సాల్వ్ చేయగలిగే ప్రభుత్వం, ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ ఈయనే వస్తారండి. వేరే వాళ్ళొస్తే వాళ్ళు చేయరలాగా. అదే ఆ! మీకింకొక ఇదన్నారు గాబట్టి నాకింకోటి గుర్తొచ్చింది మీరనగానే హ్మ్. పీఎంఓ ఆఫీస్ నుంచి డైరెక్ట్ మానిటర్ చేసి గతిశక్తి యోజన అని పెట్టారు. కానీ డైరెక్ట్ పెట్టారు. మానిటర్ చేసిన ప్రాజెక్ట్ ఒకటి గుర్తుంది. ఒకటి మెట్రో. మీకు గుర్తుండే ఉంటది బీఆర్ఎస్ గవర్నమెంట్ అవునవును. అవును. 1 ½ ఇయర్స్, 2 ఇయర్స్ దాకా ఆపేస్తే ఎల్ఎన్‌టీ పీఎంఓ చేయకపోతే కంప్లెయింట్ చేయడం. సో, అవును. అంటే అవును. హ్మ్. సీరియస్‌నెస్ ఆఫ్ ది గవర్నమెంట్‌ని నేను చెప్దామని చెప్పాను ఈ కరెక్ట్. కరెక్ట్. ఎగ్జాంపుల్. యాక్చువల్లీ మీరు ఈ పాయింట్ చెప్తే నాకేం గుర్తొచ్చిందంటే ఆల్‌మోస్ట్ ఎవ్రీ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 మంత్స్ అనుకుంటా. ఈయన ఒక మీటింగ్ చేస్తాడు ప్రైమ్ మినిస్టర్. ప్రగతి మీటింగ్ అని. ఓకే. ఏళ్ల తరబడి స్టాల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఆర్ హెవీ బడ్జెట్స్ ఉన్న ప్రాజెక్ట్స్‌ని రివ్యూ చేస్తారనమాట. ఇప్పుడిప్పుడో శంకుస్థాపన చేసో, సగం ఆగిపోయి ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ అలాగే ఫినిష్ చేయగలిగాడు. 'మన్మోహన్ సింగ్' ప్రభుత్వం తీసుకొచ్చింది నేను ఫినిష్ చేయను. 'ఇందిరాగాంధీ' తెచ్చింది నేను ఫినిష్ చేయను. 'వాజ్పేయి' గారు తెచ్చారు నేను ఫినిష్ చేయను. ఇట్లా ఏమి భేదభావం లేకుండా ఎవ్రీ 2 మంత్స్‌కోసారి చేస్తాడాయన మీటింగ్. విత్ డైరెక్ట్ చీఫ్ సెక్రటరీస్ అండ్ ఆఫీసర్స్ అన్నమాట. ఆహ్, ఈ కమిట్మెంట్ ఇంకెవరు చూపించరండి. అవును. ఈ స్పీడ్‌లో చేయడం గాని, ఇంకెవ్వరు చేయలేరు. సో, అందుకే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఇప్పుడు 20/10 మార్క్స్ ఏసినా, అది 30/10కి ఎయిమ్ చేసుకునే స్పీడ్‌లో నెక్స్ట్ టర్మ్‌లో పనిచేయాలి. ఈయనే రావాలి. ఈ ప్రభుత్వం అయితేనే చేయగలదు. షూర్ సార్. థాంక్ యూ. మీరు మళ్ళీ టైమ్ థాంక్ ఇచ్చినందుకు. యూ మన వెరీ ఫైనల్ సెషన్ 'మోడీ వన్స్ మోర్ 24' సీరీస్‌లో భాగంగా మన ఫైనల్ సెషన్ టాప్ ఒకటి చేద్దాం. డెసిషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది ఒకటి మనం చేద్దాం. మళ్ళీ ఒకసారి మీకు సమయం ఉన్నప్పుడు చేద్దాం. చేద్దాం. ఆహ్, ప్రభుత్వం మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చి భారతదేశం యొక్క భవిష్యత్తును ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రపంచ స్థాయికి ఇంకా తీసుకెళ్లాలని మనం కోరుకుంటూ మనం చర్చను ముగిద్దాం సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ థాంక్ యూ యూ. వెరీ మచ్. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్.